నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళయాన్ ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. 10 నెలలుగా ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటున్న మామ్ అంగారకునికి చేరువగా వెళ్లింది. ఇక సోమవారం మామ్ జర్నీలో కీలకమైన రోజు కానుంది. హెలికాప్టర్లు నడిపించే జమానా పోయింది. చిన్న విమానాలతో ఫోటోలు వీడియోలు తీసే కాలం వచ్చింది. అవుట్డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ ఫ్యాషన్ షోల వరకు విహంగ నేత్రాలు కన్నుగేడుతున్నాయి. గారడి చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి. హైదరాబాద్ లో డ్రోన్ కెమెరా ట్రెండ్ క్రియేట్ చేసి పిక్సెలిజాన్ని ఆకాశ మార్గం పట్టించిన ఇద్దరు బ్రాండ్ తెలంగాణ యువకులపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. డ్రోన్ కెమెరా సాంకేతిక విప్లవం సృష్టించిన వినువీధి విచిత్రం. మారుతున్న కాలంలో బుల్లి విమానాలను ఫోటోలు వీడియోలు తీసే అధునాతన సాధనంగా మార్చేసింది. అవుట్డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ భారీ వెడ్డింగ్ల వరకు ఈ విహంగ నేత్రాలు కన్నుగీటుతున్నాయి. సిటీలో మెట్రో పరుగుల్ని సైతం వీటి సాయంతోనే చిత్రీకరించారు. గారిడి చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ ఆకట్టుకునే ఈ సరదా బొమ్మలే సీరియస్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయి డ్రోన్లుగా రూపాంతరం చెంది అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి. వీటి వాడకంలో వైవిధ్యానికి సంబంధించి దేశంలోని తొలి 6 నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెల్లడించింది. డ్రోన్ కు కెమెరా బిగించి చిత్రీకరించడం ఆర్మీ అవసరాలతో మొదలైంది. అట్నుంచి బాలీవుడ్ లో ల్యాండ్ అయింది డ్రోన్. ఎన్నో సినిమాల్లో దీన్ని ఉపయోగించిన తీరు చూసి మన తెలుగు సినిమా డైరెక్టర్లు డ్రోన్ కెమెరాను వాడడం షురూ చేశారు. లెజెండ్, ఆగడు, బాహుబలి లొకేషన్స్ లో డ్రోన్ కెమెరా ఎగురుతూ ఎన్నో సీన్లను అవలీలగా షూట్ చేసింది. ఇక సిటీలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలనైతే డ్రోన్ కెమెరా ఇప్పుడు మస్టుగా మారింది. వెంచర్ విశేషాలను కస్టమర్లకు చూపడానికి సిటీ రియల్ ఎస్టేట్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. భారీ పరిశ్రమల ఏరియల్ వ్యూ మొత్తం డ్రోనే షూట్ చేస్తోంది. నిన్నటి వరకు ఆడుకునే డ్రోన్ ఇవాళ వీడియోగ్రఫీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. పలు దేశ విదేశీ కంపెనీలు ఈ డ్రోన్లను ఆక్టోకాప్టర్, డబుల్ ఆక్టోకాప్టర్ విభాగాల్లో అందిస్తున్నాయి. సినిమా వంటి అవసరాల కోసం డబుల్ ఆక్టోకాప్టర్లు వినియోగిస్తున్నారు. నగరంలో విభిన్న అవసరాల కోసం వాడేవి పరిమిత సామర్థ్యం ఉన్న ఆక్టోకాప్టర్లే. వీటి ధర 1,00,000 నుంచి 7 లక్షల దాకా పలుకుతోంది. దాదాపు 1.5 కేజీ ఆ పైన బరువుండే వీటికి 400 నుంచి 800 గ్రాముల బరువుండే కెమెరాలను అమరుస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక బ్యాటరీ 20 నిమిషాల వరకు పనిచేస్తోంది. రిమోట్ సూచనలకు అనుగుణంగా తిప్పుతూ అవసరమైన సీన్ను షూట్ చేసుకునే వీలుంది. ఈ డ్రోన్ కెమెరా వాడకంలో దీపికా నాథ్, రాజేష్ కట్టా అనే ఇద్దరు హైదరాబాదీ యువకులు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. వీరిద్దరూ బీటెక్ నుంచి క్లాస్మేట్స్. అందరిలాగే చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో పడలేదు. తమలో ఉన్న క్రియేటివ్ సెన్స్ కు పదును పెట్టారు. ఫోటోగ్రఫీ అంటే ఇద్దరికీ ప్రాణం. ఇద్దరి టేస్ట్ అలా కలిసొచ్చింది. కన్ను మూసినా తెరిచినా ఫోటోగ్రఫీ ప్రపంచం. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి ఆలోచనల నుంచి ఓ స్టార్టప్ కంపెనీ పుట్టుకొచ్చింది. దాని పేరు పిక్సెలిజం. ఫోటోగ్రాఫ్ క్వాలిటీని నిర్ణయించే పిక్సెల్స్ పేరు మీదుగానే ఈ పేరు పెట్టుకున్నారు. అలా ఫ్యాషన్, వెడ్డింగ్ ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత భారీ ఈవెంట్లకు డ్రోన్ కెమెరాలను వాడాలన్న ఆలోచనకు తెరతీశారు. అనుకున్నదే తడువుగా క్వాడ్రాకాప్టర్ డ్రోన్ కొని మొన్న ఒక ఫ్యాషన్ షో షూట్ చేశారు. అది సిటీలో సంచలనం సృష్టించింది.
ఆ మాటకొస్తే దేశంలోనే సరికొత్త ట్రెండ్ కు నాంది పలికింది. మొన్న ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ చూపించడానికి ప్రొజెక్టర్ను డ్రోన్ కు బిగించి కొత్త స్టైల్ కు తెర తీశారు. ఆ తర్వాత నుంచి ఎక్కువగా ఇండోర్ ఈవెంట్స్ కే వీళ్లు ప్రియారిటీ ఇస్తున్నారు. వీళ్లు వాడేది క్వాడ్రాకాప్టర్ డ్రోన్, అంటే 4 ఫ్యాన్లున్న డ్రోన్. 8 రెక్కల డ్రోన్ కూడా ఉంటుంది. దాన్ని ఆక్టాకాప్టర్ డ్రోన్ అంటారు. దీని బాడీ అంతా సిలికాన్ తో తయారు చేయబడింది. 30 నుంచి 40 మీటర్ల ఎత్తుకు మాత్రమే ఎగురుతోంది. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేసి షూట్ చేయరు. ఎందుకంటే కొన్ని చోట్ల పోలీస్ పర్మిషన్ కావాలి. రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా రిమోట్ తో ఆపరేట్ చేస్తారు. కెమెరా ఆపరేటింగ్ కూడా రిమోట్ తోనే నడుస్తుంది. ఎలా ఎగురుతుంది, ఎలా రికార్డ్ అవుతుందన్న విషయం కింద మానిటర్ లో చూసుకోవచ్చు. డ్రోన్ ఫ్యాన్లు గంటకు 0.3 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉంటే రెజల్యూషన్ సరిగ్గా రాదు. షూట్ కూడా ప్రాబ్లం అవుతుంది. డ్రోన్ అంటారు. ఈ పార్ట్ వచ్చేసి డ్రోన్ పార్ట్ అంటారు. ఇది కెమెరా. మనకు దీనికి డ్రోన్ కి ఈ క్వాడ్రాకాప్టర్ కి 4 ఫ్యాన్స్ ఉంటాయి. అలాగే ఆక్టాకాప్టర్ వచ్చేసి 8 ఉంటాయి. దీని మొత్తం సిలికాన్ తో రెడీ చేస్తారు. ఈ ఫాంటమ్ కంపెనీ నుంచి మనం తీసుకున్నాము. దీనికి మనకు గోప్రో కెమెరాని మనం ఫిక్స్ చేస్తాం. ఈ కెమెరాకి 4K రిజల్యూషన్ వస్తుంది. ఈ రిజల్యూషన్ తో మనకు థియేటర్లో కూడా ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఈ కెమెరా మనకు ఈ డ్రోన్ అనేది 30 to 50 మీటర్స్ వరకు మనకు హైట్ వరకు ఉంటుంది. ఇది రిమోట్ వచ్చేసి ఉంటుంది. దీనికి రేడియో ట్రాన్స్మిషన్ తోని రెండింటికి లింక్ అవుతుంది. ఈ రేడియో ట్రాన్స్మిషన్ మనకు మూవ్ అవడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. టోటల్ గా కెమెరా ఆపరేటింగ్ కూడా రిమోట్ తోనే పైకి వెళ్ళిన తర్వాత మొత్తం కెమెరా ఆపరేటింగ్ కూడా చూసుకోవచ్చు. ఎలా ఫ్లై అవుతుంది, ఎలా రికార్డ్ అవుతుంది కూడా మనకు కింద మానిటర్ లో చూసేసుకోవచ్చు. ఫ్యాన్స్ అనేవి స్పీడ్ వచ్చేసి 0.3 కిలోమీటర్స్ పర్ అవర్, 300 గ్రామ్స్ వెయిట్ వరకు లిఫ్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే సిలికాన్ మేడ్ బట్టి దీని ఫ్యాన్ స్పీడ్ బట్టి దాని వెయిట్ లిఫ్టింగ్ అనేది మనకు ఉంటుంది. క్రియేటివిటీ, టెక్నాలజీ, ఇండియన్ ట్రెడిషన్, ఈ 3 కలగలిసిందే ఫిక్సలిజం అంటాడు రాజేష్. అన్నింటినీ కలిపి ఒక చక్కటి విందులా అందజేయాలన్నది వీళ్ళ మోటో. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్లుంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్లు కూడా ఉండాలంటాడు రాజేష్. ఒకసారి ఒకరి ఇంట్లో పెళ్లైందంటే తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా ఫోటోలు తీయడానికి తమనే పిలవాలంటారు. ఈ అక్టోబర్ సీజన్ లో మంచి కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నారట. బీటెక్ ఫైనల్ ఇయర్ నుండి ఈ ఫోటోగ్రఫీ అనేది చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఎంతోమంది దగ్గర ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకొని ఒక క్రియేటివిటీని, ఒక టెక్నాలజీని, ఒక ఇండియన్ ట్రెడిషన్ని మూడింటిని మిక్స్ చేసి ఒక అందంగా ఎలా ప్రజెంట్ చేయొచ్చో మేము దీని ద్వారా తీసుకొచ్చాము. అన్నిటినీ ఒక మంచి విందులాగా ఫోటోగ్రఫీని తీసుకొచ్చి అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం. మేము ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్స్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో. ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. దాన్ని నేర్చుకున్న వాళ్ళకి ఆర్ట్ ఎప్పటికీ అన్నం పెడుతుంది. తెలంగాణ ట్రెడిషన్స్ అందరికీ తెలుసు. దాన్ని ఇంకా అందంగా చూపడానికి మేము ట్రై చేస్తున్నాం. ఈ అక్టోబర్ సీజన్ లో ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాం. భవిష్యత్తులో ఈ డ్రోన్లను కేవలం కొరియర్ సర్వీస్ గా మాత్రమే కాదు, పంట పొలాలను పక్షుల నుంచి, జంతువుల నుంచి కాపాడుకోవడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. పంటను నాశనం చేయడానికి వచ్చే జంతువుల చెవుల్లో ఇవి జోరీగల్లా శబ్దం చేస్తూ పంటకు కాపలా కాస్తాయి. డ్రోన్ కాన్సెప్ట్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. నీళ్లలో కూడా ల్యాండ్ అయ్యే డ్రోన్స్ ఉన్నాయి. మంటల్లో నుంచి దూసుకుపోయేలా హీట్ రెసిస్టెంట్ పవర్ ని వాటికి యాడ్ చేస్తున్నారు. విపత్తుల సమయంలో వీటిని వినియోగించుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఈ డ్రోన్లను పంపొచ్చు. కొండల్ని, ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించేటప్పుడు కొండపైన కింది పరిస్థితులను తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను వినియోగించొచ్చు. నైట్ విజన్ కెమెరాలు ఉన్న డ్రోన్ సెక్యూరిటీ ఇవ్వడంలో తిరుగులేని అస్త్రాలుగా పనిచేస్తున్నాయి. సముద్ర తీరాల్లోకి, కొండ కోణంలోకి, మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు సైతం డ్రోన్లు సునాయాసనంగా వెళ్లిపోతాయి. మంచి క్వాలిటీ ఉన్న విజువల్స్ అందిస్తూ హెలికాప్టర్ల కంటే వేగంగా దూసుకుపోతాయి. నిఘా నేత్రాలుగా డ్రోన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. జాతరలు, బహిరంగ సభలు, గణపతి నిమజ్జనం లాంటి కార్యక్రమాల్లో హై సెక్యూరిటీ కోసం డ్రోన్ల సాయంతో నిఘా పెట్టొచ్చు.
అసలు డ్రోన్ కాన్సెప్ట్ మనదే. ఇక్కడ సరైన ఎంకరేజ్మెంట్ లేక అమెరికా పేటెంట్ తీసుకుని విచ్చలవిడిగా డ్రోన్లను తయారు చేసి యుద్ధంలో వినియోగిస్తోంది. ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో మొదలైంది. మానవాళి వినాశనం కోసం కాకుండా మనుగడను సుఖవంతం చేసే డ్రోన్స్ రావాలని కోరుకుందాం. ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలతో చిత్రీకరించడం ఇప్పుడున్న ఓల్డ్ ట్రెండ్. ఆకాశమంతా ఎత్తు నుంచి కూడా అందంగా చిత్రీకరించే డ్రోన్ కెమెరాలు మనకు అందుబాటులోకి రానే వచ్చాయి. ఫ్యాషన్ షోలైనా, వెడ్డింగ్ అకేషన్స్ అయినా, ఇంకేదైనా సరే అందంగా చిత్రీకరించే ఈ డ్రోన్ కెమెరాలు అటు చూపర్లను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. స్పెషల్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.